ఇవాళ మార్నింగ్ నుండి చూస్తున్నాను నేను బేభత్సమైనటువంటి కాంట్రవర్సీ నడుస్తుంది, బేభత్సమైనటువంటి ఇష్యూ అయితే నడుస్తుంది. దేని గురించి రా బాబు అని చెప్పి డీటెయిల్లోకి వెళ్తే పుష్ప టికెట్స్ అనమాట ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. మా దగ్గర కూడా టికెట్స్ అయితే ఓపెన్ చేశారు. బుక్ మై షో ఉండొచ్చు టికెట్స్ను, పేటీఎంలో అయితే టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అనమాట. ఒక్కొక్క టికెట్ 350 నుండి 550 దాకా నడుస్తుంది అనమాట. సో ప్రతిసారి మన వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉండేవాళ్ళు అనమాట. సలారప్పుడు టికెట్ రేట్ పెంచడం జరిగింది, ఆదిపురుష్ అప్పుడు టికెట్ రేట్ పెంచడం జరిగింది, మన వచ్చినటువంటి మన చాలా సినిమాలప్పుడు కూడా టికెట్ రేట్ పెంచడం జరిగింది. అప్పుడు ఎవరికి లేవన్నటువంటి గొంతు వన్ అండ్ ఓన్లీ పుష్ప సినిమా కోసమే ఎందుకు వస్తుంది, పుష్ప సినిమా కోసమే ఎందుకు బాయ్కాట్ చేస్తున్నారు. మీరు చూడండి, మొన్నటిదాకా కన్నడలో అయితే పుష్ప 2 బాయ్కాట్ అనేటటువంటి ట్రెండ్ నడిచింది. ఇప్పుడు ఆ ట్రెండ్ ఆగిపోయింది అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన తెలంగాణలో, మన ఆంధ్రాలో అందరూ కూడా బాయ్కాట్ పుష్ప అనేటటువంటి ట్రెండ్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి గల కారణాలేంటి, ఎందుకు పుష్ప సినిమా మీద వీళ్ళు ఇంత పగ పెంచుకున్నారు? టికెట్ రేట్స్ పెరగటమే కారణమా, లేకపోతే ఒకసారి ఫ్లెక్సీ చూడండి, మొన్న శిల్పారెడ్డి గారి కలిపి సంధ్య థియేటర్లో వేయడం జరిగింది. ఇది అసలైనటువంటి కారణమా? ఆయన చూసుకున్నట్లయితే ఒక ఫ్యామిలీకి ఎదురెళ్తుండు, ఒక నాయకుడికి ఎదురుగా నిలబడుతుండు. అది నచ్చకుండా చాలా మంది ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు అనేటటువంటిది క్లియర్ అని క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. నేను ఎప్పుడే చెప్తున్నా పుష్ప టికెట్ రేట్స్ పెంచడం ఏదైతే ఉందో ఇది మంచి పద్ధతి కాదనమాట. ఒక్కొక్క టికెట్ 100 రూపాయలు ఉండేది, లేదా 150 రూపాయలు ఉండేది, వీళ్ళు 550 రూపాయలు అయితే చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి తప్పైనటువంటి విషయమే అనమాట. దీన్ని నేను ఎప్పటికి కూడా యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. మొన్న మధ్యన నా వీడియో ఒకటి బాగా వైరల్గా మారింది. పుష్ప సినిమా చూడడానికి చిన్న పిల్లలు ఉంటారు అంటే, చిన్న పిల్లలు ఉంటే ఇది అయిపోద్దా? చిన్న పిల్లలు ఉంటే ఆయన రాంగ్ హీరో కాదనమాట. ఎండ్ గేమ్ సినిమా ఎంత ఉంది, అవతార్ సినిమా అయితే ఉంది. ఈ రెండు సినిమాలు కూడా చిన్న పిల్లలు చూసేటటువంటి సినిమాలే. ఇప్పుడు చూసుకున్నట్లయితే వరల్డ్లోనే టాప్ 5లో ఉన్నాయి. అదేవిధంగా పుష్ప సినిమాను కూడా చిన్న పిల్లలు చూస్తారు. మన అల్లు అర్జున్ గారికి, ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళందరికీ ఇబ్బంది అయింది అనేటటువంటి నేను ఒక వీడియో చేయడంతో దాన్ని అటు ట్రిమ్ చేసి ఇటు ట్రిమ్ చేసి వీళ్ళకి నచ్చినట్టయితే వేసుకుంటున్నారనమాట. సో మీకు అయితే ముందు మీరు ఒకళ్ళని అయితే గట్టిగా తిట్టుకుంటారనమాట. నేను ఒక నిజం చెప్తే, ఆయనే మన రాజమౌళి గారు సినిమా టికెట్ రేట్లు పెంచాలి, సినిమా టికెట్ రేట్ ఏదైతే ఉందో ఈ డబ్బులు వస్తే కలెక్షన్ సరిపోవు, బేభత్సంగా పెంచాలి అనేటటువంటిది ట్రెండ్ సెట్ చేసినటువంటి వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ మన ఎస్ఎస్ రాజమౌళి గారు. ఆ మహానుభావుడికి అయితే దండం. ఏం చేసినట్టే, మొట్టమొదట బాహుబలి 1 ఏదైతే ఉందో అది నార్మల్గా రిలీజ్ చేసిండు, 600 కోట్లు కొట్టింది. ఆ తర్వాత బాహుబలి 2 దీనికి 200 కోట్లు పెట్టుబడి పెట్టినాం, హైప్ ఉంది. సో ఇప్పుడున్నటువంటి టికెట్ రేట్స్ అయితే సరిపోవు, కొద్దిగా టికెట్లు పెంచాలి అని చెప్పి అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది అనమాట. అప్పుడు ప్రభుత్వం అయితే టికెట్ రేట్స్ పెంచడం మొదలుపెట్టింది. ఆ యొక్క ట్రెండ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికి కూడా ఏదైనా సినిమా అవుతుందంటే మటుకే ఖచ్చితంగా టికెట్ రేట్స్ పెంచుతున్నారు అనమాట. మరి నీకు కల్కి సినిమా టికెట్ రేట్లు పెంచినప్పుడు, సలార్ సినిమా, బాహుబలి సినిమా, మన మధ్యన వచ్చినటువంటి త్రిబుల్ ఆర్ సినిమా టికెట్ రేట్ పెంచినప్పుడు లేనటువంటి ప్రాబ్లం పుష్ప సినిమాకే పెంచితే ఎందుకు కోపం వస్తుంది అంటే, ఒక రియాలిటీ మాట్లాడతామేనండి. త్రిబుల్ ఆర్ మూవీ ఏదైతే ఉందో అది ఒక వేరే లెవెల్ మూవీ అనమాట. 500 కోట్ల బడ్జెట్. అది కాక మన కొమరం భీము, మన అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవిత చరిత్రనే తెలియజేసేటటువంటి సినిమా, మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, బ్రిటిషర్స్ మీద మన వాళ్ళు ఎంతగా పోరాడారు అనేటటువంటిది తెలియజేసేటటువంటి సినిమా. దానికి పెంచారు అంటే ఒక అర్థం ఉంటుంది అనమాట. అంతకుముందు వచ్చినటువంటి బాహుబలి సినిమా ఇది మన టాలీవుడ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేటటువంటి సినిమా. దానికి పెంచారంటే ఒక అర్థం ఉంటుంది అనమాట. కల్కి సినిమా చూసుకున్నట్లయితే అందులో కృష్ణుల వారు కానొచ్చారు, మన కర్ణుడు కానొచ్చిండు, మన పీరియాడిక్స్ని మన వాళ్ళకి తెలియజేయడం కాబట్టి దానికి పెంచారంటే ఒక అర్థం ఉంటుంది. పుష్ప సినిమాకి ఎందుకు పెంచాలి అని అంటే, పుష్ప సినిమా చూసుకున్నట్లయితే స్మగ్లింగ్ సినిమా. దాంట్లో చూసుకున్నట్లయితే మన అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే స్మగ్లింగ్ చేస్తారు. మరి ఎలాంటి సినిమా కూడా టికెట్ల రేట్లు పెంచాలా? ఇప్పుడు పుష్ప సినిమాకి మీరు టికెట్ రేట్లు పెంచారంటే రేపు ఓజీకి పెంచుతారు, గేమ్ చేంజర్కి పెంచుతారు అని చెప్పి జనాలు అయితే కామెంట్ చేస్తున్నారు. ఈ విధమైనటువంటి వర్డ్స్ వినపడటం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా బాయ్కాట్ పుష్ప, ఈ పుష్ప సినిమా మాకొద్దు అనేటటువంటిది ఇది చేయడం జరుగుతుంది అనమాట. సో మూవీ టీం అయితే కొద్దిగా దిగి రావాలి, కొద్దిగా తగ్గాలి. ఇక మీదట ఈ పుష్ప సినిమాకి లాస్ట్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ టికెట్ రేట్లు పెంచేశారు. 30 రోజుల దాకా ఈ టికెట్ రేట్లు ఉంటాయి కాబట్టి దీన్ని మనం చేసేటటువంటిది ఏం లేదు. కాబట్టి ఎప్పటికైనా కొద్దిగా దిగొచ్చి టికెట్ రేట్ తగ్గించాలి, లేదా నెక్స్ట్ ఏ సినిమా కూడా ఇలాంటిది రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఇక వదిలేయండి, పుష్ప సినిమా ఏదైతే ఉందో 2000 కోట్లు కొట్టాలి అనేటటువంటి టార్గెట్తో అయితే దిగింది. హిందీలో హై కలెక్షన్ చేసింది ఏదైనా ఉందంటే జవాన్ సినిమా, పఠాన్ సినిమా. డే 1 చూసుకున్నట్లయితే 62 కోట్లు కొట్టింది జవాన్ సినిమా, పఠాన్ సినిమా 52 కోట్లు కొట్టింది, ఆ తర్వాత స్త్రీ సినిమా 49 కోట్లు కొట్టింది. మన అల్లు అర్జున్ 100 కోట్లు కొట్టడానికి చాలా దగ్గరగా ఉండనమాట. సో మన తెలుగుడు వెళ్ళి బాలీవుడ్లో వెళ్తుంటో, బాలీవుడ్లో డే 1 100 కోట్లు కొట్టిందంటే ఆయన కొట్టేటటువంటి ధీరుడు లేడు. కాబట్టి ఇక్కడ టికెట్ రేట్ పెంచడం ఏదైతే ఉందో ఇక చేసేది ఏం లేదు అనేటటువంటిది నా ఫీలింగ్ అనమాట. నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ సినిమాకి 350, 550 రేట్లు పెంచారు. దీన్ని ఎవడూ మార్చలేడు. నెల రోజులు కాకపోయినా కానీ జస్ట్ 1 or 2 days ఈ టికెట్ రేట్స్ ఉంచి తగ్గిస్తే చాలా బాగుంటుంది అనమాట. లేక నెల రోజులు మేము ఈ విధంగానే ఉంచుతాం అంటే చాలామంది జనాలు థియేటర్లో చూడడానికి ఇంట్రెస్టింగ్గా లేరు అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సినిమా ఎంత పగిలిపోనున్నా కానీ జనాలు అంతలా అట్రాక్ట్ చేయరు, వచ్చేటటువంటి కలెక్షన్స్ కూడా రావు
అనేటటువంటిది రియాలిటీ. అది ఫ్రెండ్స్ నేను ఫైనల్గా తెలియజేయదలుచుకుంది. ఈ టికెట్ ఇష్యూ మీద పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. దానికి సంబంధించిన వీడియో చేయడానికి అయితే మీ ముందైతే రావడం జరిగింది. మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం. జై హింద్, నమస్కారం.